ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావో, కర్మయోగిగా కావో। ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్। ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్। నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీవై సాధించరని ధ్యేయం। నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీవై సాధించరని ధ్యేయం। ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్। సచ్చరిత ఓ సన్నిహిత, సచ్చరిత ఓ సన్నిహిత। మాయామోహం ఈర్ష్యాద్వేషం మదిలోకెన్నడురా నీకు। చెడు కూటమితో చేతులు కలిపి చేతులారను చెడిపోకు। ధనలాభంతో ధర్మ చింతనకు శాశ్వత దూరం కాకు, శాశ్వత దూరం కాకు। ధనలాభంతో ధర్మ చింతనకు శాశ్వత దూరం కాకు, శాశ్వత దూరం కాకు। ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్। సచ్చరిత ఓ ధర్మమత, సచ్చరిత ఓ ధర్మమత। ఐహిక పరమౌ సుఖము దుఃఖము అంట నీకురా హృదయాన్ని। అనంతమైన ఆనందానికి వంతెన చైరా దేహాన్ని। ఆత్మజ్ఞానపు అగ్నిగుండమున ఆహుతి చైర అహాన్ని, ఆహుతి చైర అహాన్ని। ఆత్మజ్ఞానపు అగ్నిగుండమున ఆహుతి చైర అహాన్ని, ఆహుతి చైర అహాన్ని। ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్। ధర్మహిత ఓ బ్రహ్మసుత, ధర్మహిత ఓ బ్రహ్మసుత। జీవితమును కర్మయోగిగా కడవరకు నువ్వు గడుపుమురా। ఇహ బంధాలను ఎదురీది నువ్వు ఈశ్వర ప్రేమను పొందుమురా। ధర్మరాజ్యమును స్థాపన చేసి ధర్మసుతుడవై నిలువు, రాజయోగిగా వెలుగు। ధర్మరాజ్యమును స్థాపన చేసి ధర్మసుతుడవై నిలువు, రాజయోగిగా వెలుగు। ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్। నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీవై సాధించరని ధ్యేయం। సచ్చరిత ఓ సన్నిహిత, సచ్చరిత ఓ ధర్మమత। ధర్మహిత
ओ ब्रह्मसुता ब्रह्मसुता ओ धर्महिता। शांति। मीठे बच्चे, तुम ब्राह्मणों को ईश्वर की गोद मिली है, तुम्हें नशा रहना चाहिए। बाप ने इस तन द्वारा हमें अपना बनाया है। మధురమైన పిల్లలు, బ్రాహ్మణులకి ఈశ్వరీయ ఒడి దొరికింది, పిల్లలకి నష ఉండాలి. బాబా మనకి ఈ శరీరం ద్వారా, బ్రహ్మ ద్వారా మనల్ని పిల్లలుగా తయారు చేసుకున్నారు. ప్రశ్న, बाप ने कौन सा दिव्य कर्तव्य किया है जिस कारण इतनी महिमा गाई हुई है? తండ్రి ఏ ఒక్క దివ్య కర్తవ్యాన్ని చేసినారో దాని నుంచినే తండ్రికి ఇంత మహిమ చేస్తూ ఉన్నారు భక్తి మార్గంలో. पतितों को पावन बनाना, सभी मनुष्य को माया रावण की जिंजरों से छुड़ाना, यह दिव्य कर्तव्य एक बाप ही करते हैं. పతితుల్ని పావనంగా చేసేది, మానవుల్ని మాయా రావణ్ సంకెళ్ళ నుంచి విడిపించేది ఈ ఒక్క దివ్య కర్తవ్యము ఒక తండ్రి చేస్తూ ఉన్నారు. బేహద్ కే బాప్ సే హీ బేహద్ సుఖ కా వర్షా మిల్తా హై. బేహద్ తండ్రి నుంచి బేహద్ సుఖము, ఆస్తి దొరుకుతుంది. जो फिर आधा कल्प तक चलता है. सतयुग में है गोल्डन जुबली, త్రేతా మే హై సిల్వర్ జూబ్లీ. బాబా ఇచ్చేటటువంటి ఆస్తి అర్ధకల్పం నడుస్తుంది. సత్యయుగం అంటేనే గోల్డెన్ జూబ్లీ, త్రేతాయుగం అంటేనే సిల్వర్ జూబ్లీ. వह सतो प्रधान यह सतो दोनों को ही सुखधाम कहा जाता है. సత్యయుగం అంటేనే సతో ప్రధానము, త్రేతాయుగం అంటే సతో సామాన్యము. రెంటికి సుఖధామము అని చెప్తారు. ऐसे सुखधाम की स्थापना बाप ने की है, इसलिए उनकी महिमा गाई जाती है. అటువంటి సుఖధామాన్ని తండ్రి స్థాపన చేస్తూ ఉన్నారు, అందుకే తండ్రికి ఇంత మహిమ చేస్తూ ఉన్నారు భక్తిలో. गीत इंसाफ का मंदिर है यह. ओम शांति. बाप और दादा मिलकर के बच्चों को समझाते हैं. कभी बाप समझाते हैं, कभी दादा भी समझाते हैं, क्योंकि ये शरीर दादा का भी घर है. परमपिता परमात्मा तो रहते हैं परमधाम में. బాబా చెప్తారు, పాట విన్నారు కదా, ఇది మనిషి ఉండేటటువంటి మందిరమైంది. బాప్ దాదా ఇద్దరూ కూడా పిల్లలకి తెలిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి శివబాబా చెప్తారు, ఒక్కొక్కసారి బ్రహ్మ బాబా చెప్తారు. ఎందుకంటే ఒకే శరీరంలో ఇద్దరు ఉన్నారు. పరంపిత పరమాత్మ परमधामंलो ఉంటారు. जरूर कोई समय में उनका यह भारत ही घर होता है, तब तो शिवरात्रि मनाई जाती है. ते ఒకానొక సమయంలో ఈ నాటకంలో ఈ భారతే భగవంతుని జన్మ స్థానం అవుతుంది. అందుకే భారత్లో శివ జయంతి పండుగ జరుపుతారు. शिव के बहुत मंदिर भी है, तो सिद्ध होता है कि भारत खंड में ही उनका आना होता है. శివాలయాలు ఎక్కువగా భారత్లోనే ఉన్నాయి. దీని నుంచే సిద్ధ అవుతూ ఉన్నది, భారత ఖండంలో భగవంతుడు రానే వస్తారు. पतितों को पावन बनाने, सभी मनुष्य को माया रावण की जिंजरों से छुड़ाने, क्योंकि अब రావణ్ का राज्य है. ఇప్పుడు ప్రపంచంలో రావణ రాజ్యం ఉంది. పతితుల్ని పావనంగా చేసే కోసం, మనుషుల్ని మాయా రావణ్ సంకెళ్ళ నుంచి విడిపించే కోసం తండ్రి వస్తారు. रावण को जलाते भी भारत में है. शिवरात्रि और कृष्ण जयंती भी भारत में ही मनाते हैं. రావణుణ్ణి కాల్చేది కూడా భారత్లోనే. శివరాత్రి మరియు కృష్ణ జయంతి భారత్లోనే జరుపుతారు. रावण का राज्य भी आधा कल्प चलता है, फिर बाप आते हैं पतितों को पावन बनाने. శివరాత్రి మరియు కృష్ణ జయంతి భారత్లోనే జరుపుతారు. రావణ రాజ్యం అర్ధకల్పం తర్వాత వస్తుంది. బాబా వచ్చారు పతితుల్ని పావనంగా చేసేదానికోసం. బస్ బాప్ పావన్ బనా దేతే హై, ఫిర్ ఆతే నహీ హై.
పావనం చేసినాక ఇంకా బాబా మళ్ళీ ఈ కల్పంలో రారు. बाप का नाम भारत में प्रसिद्ध है, जरूर कोई दिव्य कर्तव्य किया है तब तो उनका नाम है. భారత్లో శివుని పేరు ప్రసిద్ధి అయింది. దివ్య కర్తవ్యాన్ని చేసినారు, అందుకే వాళ్ళ పేరే చాలా ప్రసిద్ధి అయింది. मनुष्य को तो पावन बना ना सके, పతిత్ పావన్ ఏక్ హీ బాప్ కో కహా జాతా హై. మనుషుల్ని పావనం చేయలేరు, పతిత పావన్ ఒక తండ్రికే చెప్తారు. స్వర్గ నరక యహ్ నామ్ హీ భారత్ పర్ హీ పడా హై. స్వర్గము నరకము ఈ పేర్లు భారత్లోనే చెప్తారు. भारत 5000 वर्षों पहले स्वर्ग था, उनको फरिस्तान भी कहा जाता है, तो जरूर बाप से वसा मिला है. 5000 సంవత్సరాల ముందు భారత్ స్వర్గంగా ఉండేది, దాన్ని ఫరిస్తాన్ అని చెప్తారు. తండ్రి నుంచి ఆస్తి దొరుకుతుంది. बाप अक्षर बहुत मीठा लगता है, उनसे ही बेहद सुख का वसा मिलता है, जो सुख आधा कल्प चलता है. తండ్రి అనే అక్షరమే, ఆ పదమే చాలా మధురమైన పదమైంది. ఆ పదం వినగానే బేహద్దు సుఖము ఆస్తి దొరుకుతుంది. ఆ సుఖము అర్ధకల్పం వస్తుంది. जिसकी गोल्डन जुबली सिल्वर जुबली मनाते हैं, सती को गोल्डन जुबली, त्रेता को सिल्वर जुबली कहते हैं. वह सतो प्रधान व सतो दोनों को मिलकर सुखधाम कहा जाता है. సతీయుగానికి బంగారు యుగము, త్రేతాయుగానికి సిల్వర్ జూబ్లీ అని చెప్తారు. సతయుగం సతో ప్రధానమైనటువంటిది, త్రేతాయుగం సతో సామాన్యమైనటువంటిది. రెంటికి సుఖధామము అని చెప్తారు. नंबर 1 है सूर्यवंश, सेकंड नंबर चंद्रवंश है. ओ बाप जब इस भारत खंड में आते हैं, भारत को पावन बनाते हैं, फिर जब भक्ति मार्ग शुरू होता है तो कलाएँ कम होती है. नंबर 1 अయింది సూర్యవంశము, సెకండ్ నెంబర్ చంద్రవంశము. భారత్లో తండ్రి వస్తారు భారత్ని పావనంగా చేసే కోసం. ఎప్పుడు భక్తి ప్రారంభమవుతుందో మళ్ళీ భారత్లో కళలు తగ్గుతూ వస్తాయి. జాడ్ జడ్జడీభూత్ తమో ప్రధాన్ బన్ జాతీ హై, సబ్ భక్త్ బన్ జాతే హై. కల్పవృక్షము పతనము అవుతుంది అంటే తమో ప్రధానం అవుతూ వస్తుంది, అందరూ భక్తులైపోతారు. సాధువు भी साधन करते हैं बाप को पाने के लिए, అర్థాత్ ముక్తి జీవన్ ముక్తి జానే के लिए. సాధువులు కూడా సాధన చేస్తారు తండ్రిని పొందే కోసము, मुक्ति जीवन मुक्तिनी పొందే దానికోసం. आधा कल्प भक्ति करते हैं बाप को पाने के लिए, जब वह समय पूरा होता है तो फिर बाप आते हैं భక్తों को सुखी बनाने. అర్ధకల్పం భక్తి చేస్తారు తండ్రిని పొందే దానికోసం. ఎప్పుడు సమయం పూర్తి అయిపోతుందో బాబా వస్తారు భక్తులకు సుఖీగా చేసే కోసం. सतयुग में तो सुख शांति संपत्ति सब है, वहाँ कभी अकाल मृत्यु होता नहीं, कभी रोते पीटते नहीं. సత్యయుగంలో సుఖము శాంతి సంపద అన్నీ ఉంటాయి, అక్కడ అకాల మృత్యువు ఉండదు. అక్కడ ఎప్పుడూ ఏడ్చేది అరిచేది అవన్నీ అక్కడ ఉండదు. ये कौन समझाते हैं బేహద్ కా బాప్, ఉన్కా నామ్ భీ చాయేనా. ఇవన్నీ మనకి ఎవరు నేర్పిస్తూ ఉన్నారు? బేహద్ తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళకి పేరంటూ ఒకటి ఉంటుంది కదా. కలియుగ్ మే హై అంధకార్, భక్తి మార్గ హీ టోకరా ఖాతే హై, స్వర్గం మే తో దుఃఖ की बात ही नहीं, सब सुखी रहते हैं, इसलिए भगवान को पुकारते नहीं हैं. కలియుగం అంటేనే అంధకారమైంది. భక్తి మార్గంలో ఎన్నో దెబ్బలు తింటూ వచ్చినారు. స్వర్గంలో దుఃఖం అనే మాట ఉండదు, అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. అక్కడ ఎవరూ కూడా భగవంతుణ్ణి పిలవరు. सतयुग को सुखधाम, कलयुग को दुखधाम कहा जाता है. वल्लभाचारी वैष्णव लोग समझते हैं सतयुग में लक्ष्मी नारायण का राज्य था. సత్యయుగం అంటేనే సుఖధామము, కలియుగం అంటేనే దుఃఖధామము అని చెప్తారు. వల్లభాచార్య వైష్ణవులు చెప్తూ ఉంటారు సత్యయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది అనని. యథా రాజా రాణి తథా ప్రజా సుఖీ తే, उनको गोल्डन एज कहा जाता है. सतयुग से लेकर जो चक्र में आते हैं उनके ही 84 जन्म होंगे.
దానినే బంగారు యుగము అంటారు. సతయుగం నుంచి చక్రం తిరుగుతూ వచ్చింది. 84 జన్మలు అయిపోయినాయి. बच्चों का समझाया है कि ये झाड़ है सब पत्ते इकट्ठे नहीं आएगा. బాబా అంటారు, కల్పవృక్షంలో ఆకులన్నీ ఒకేసారి పుట్టవు. అంటే ఆత్మలందరూ పరంధామం నుంచి ఒకేసారి రారు. सतयुग में एक ही आदि सनातन देवी देवता धर्म था. उनको हिंदू नहीं कहेंगे. देवी देवताएं तो सर्वगुण संपन्न 16 का संपूर्ण गाये जाते हैं. సత్యయుగంలో ఒకటే ధర్మము, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. అక్కడ హిందువులు అని చెప్పరు. దేవీ దేవతలు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులుగా గాయనం ఉన్నది. तो उनके పూజారీ है तो वो जरूर उसी धर्म के होनी चाहिए. ఆ ధర్మానికి చెందిన పూజారీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ధర్మంలోనే ఉంటారు. क्रिश्चियन क्राइस्ट को याद करते हैं तो उस धर्म के है ना. फिर भारतवासियों ने देवी देवता धर्म का नाम क्यों गुम कर. ఇప్పుడు క్రిస్టియన్ని తలుచుకునే వాళ్ళని, క్రీస్తుని తలుచుకునే వాళ్ళు క్రిస్టియన్స్ అవుతారు. దేవీ దేవతల్ని తలుచుకునే వాళ్ళు ఏ ధర్మానికి చెందిన వాళ్ళు? దేవీ దేవతా ధర్మం ఆత్మలే కదా అంటారు. అయితే ఆ పేరు లేకుండా పోయింది ఎందుకు? तुम जानते हो हम सो देवता थे, हम ही जनन मरण में आते हैं, हम सो దేవతా క్షత్రియ बनते हैं. పిల్లలకి తెలుసు మనమే దేవతలైనాము, మనమే జనన మరణాలలో వస్తాము, మనమే దేవతల నుంచి క్షత్రియులుగా అవుతాము. 84 जन्म लेते लेते अंत में आकर शूद्र बनते हैं, शूद्र से फिर ब्राह्मण बनना. 84 జన్మలు తీసుకుంటూ అంతిమంలో శూద్రులుగా అయిపోయినాము. శూద్రుల నుంచి తిరిగి బ్రాహ్మణ అవ్వాలి. ब्राह्मण बनते हैं ब्रह्मा की औलाद. सभी आत्माएं वास्तव में शिव की औलाद तो है ना. బ్రాహ్మణులు అంటేనే బ్రహ్మ యొక్క సంతానము. సర్వ ఆత్మలు వాస్తవానికి శివుని యొక్క సంతానమైనారు. वह है बेहद का बाप, उनको परमपिता परमात्मा वो गॉडफादर अथवा हेवनली गॉडफादर कहा जाता. సర్వ ఆత్మలు వాస్తవానికి శివ పరమాత్మ యొక్క సంతానమైనారు. బేహద్దు తండ్రి వాళ్ళకే పరంపిత పరమాత్మ ఓ గాడ్ ఫాదర్, హెవెన్లీ గాడ్ ఫాదర్ అని చెప్తారు. वह है स्वर्ग का रचयिता, బుద్ధి సే బచ్చోं को काम लेना है. బాబా స్వర్గ రచయిత అయినారు. ఇక్కడ బుద్ధి ద్వారా ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. जबकि बाप स्वर्ग स्थापन करते हैं तो हम क्यों ना नई दुनिया का वारिस बने. తండ్రి వచ్చి స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు అంటే మనం ఎందుకు కొత్త ప్రపంచానికి వారసులు కాకూడదు. अब वह नई दुनिया पुरानी हो गई है, फिर नई दुनिया कैसे बनेगा. ఆ కొత్త ప్రపంచమే పాత ప్రపంచంగా మారుతుంది. మరి కొత్త ప్రపంచం ఎట్లా తయారవుతుంది? గాంధీ भी गाते थे నయా రామరాజ్య చాయే. గాంధీజీ కూడా కలలు కన్నాడు, నయా భారత్ రావాలి, రామరాజ్యం రావాలి అనని. अभी तुम ब्राह्मणों को ईश्वरीय गोद मिली है, बेहद के बाप को अपना बनाया है प्रैक्टिकल में. ఇప్పుడు బ్రాహ్మణులము ఈశ్వరీయ ఒడి దొరికింది మనకి. బేహద్దు తండ్రి మనల్ని పిల్లలుగా చేసుకున్నారు ప్రాక్టికల్గా ఇక్కడ. ऐसे तो सब कहते रहते हैं ओ गॉड फादर रहम करो, परंतु इस समय बाप ने आकर इस तन द्वारा तुमको अपना बनाया है. అందరూ చెప్తారు గాడ్ ఫాదర్ దయ చూపించండి అనని. అయితే ఈ సమయంలో తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా మనల్ని పిల్లలుగా స్వీకరించినాడు. కలియుగి బ్రాహ్మణ హై కుక కి సంతాన్, हम है ब्रह्मा मुख वंशावली, प्रजापिता ब्रह्मा ठहरा तब तो इतने बच्चे पैदा करेंगे, तो यह है मुख वंशावली. ते కలియుగ బ్రాహ్మణులు కుక సంతానమైనారు, మనము బ్రహ్మ ముఖ వంశావళి అయినాము. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు, అందుకే ఇంతమంది బ్రాహ్మణులకి జన్మనిచ్చినారు. వీళ్ళంతా కూడా ముఖ వంశావళి అయినారు. परमपिता परमात्मा ने अडॉप्ट किया है ब्रह्मा मुख द्वारा
तो गोया माता भी हो गई है. పరంపిత పరమాత్ముడు దత్తత తీసుకున్నారు బ్రహ్మ ముఖము ద్వారా, బ్రహ్మ నోటి ద్వారా. అంటే బ్రహ్మ తల్లి సమానమైనారు. तुम माता पिता हो, बाबा अपने हमको ब्रह्म ద్వారా अपना बनाया. అందుకే నీవే తల్లి నీవే తండ్రి అని చెప్తాము. మనం బ్రహ్మ నోటి ద్వారా ఇక్కడ జన్మ తీసుకున్నటువంటి పిల్లలం అయినాము. ये समझने की बातें है. ज्ञान सागर एक ही बाप है. ज्ञान से ही सद्गति अर्थात दिन होता है, अज्ञान से रात होता है. జ్ఞాన సాగరుడు ఒక్క తండ్రే అయినారు. జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది. జ్ఞానము అంటే పగలు, అజ్ఞానము అంటే రాత్రి చెప్పబడుతుంది. కలియుగతో రాత్ హై, ఇनको భక్తి మార్గ కహా జాతా హై. శాస్త్ర సబ్ భక్తి మార్గకే హై. కలియుగం అంటేనే రాత్రి, దీనినే భక్తి మార్గము అని చెప్తారు. శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి సంబంధించినటువంటివి. उनसे कोई बाप के पास पहुँचने का रास्ता नहीं मिलता है. ते భక్తి మార్గం ద్వారా తండ్రిని చేరుకునేటటువంటి దారి ఎప్పుడూ ప్రాప్తి కాదు. బాప్ ఆతే హీ హై కల్ప కల్ప, శివరాత్రి మనాతే హై తో జరూర్ వహ్ ఆతే హై. బాబా వచ్చేది కల్పకల్పము. శివరాత్రి జరుపుకుంటున్నారు అంటే తండ్రి ఖచ్చితంగా వచ్చినారు. उनको अपना शरीर नहीं है. బ్రహ్మ విష్ణు శంకర్ కో భీ దేవత కహా జాతా. తండ్రికి తన శరీరం లేదు. బ్రహ్మ విష్ణు శంకర్లను దేవతలు అంటారు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శివ పరమాత్మాయ నమః. బ్రహ్మ హై ఇస్ సాకార సజరే కా బడా హై. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శివ పరమాత్మాయ నమః అని చెప్తారు. బ్రహ్మ అయినారు ఈ సాకార వంశానికే ఆయన పెద్దవారు అయినారు. అభి ప్రాక్టికల్ మే హై, బాప్ ఆతే హీ హై సంగం పర్. ఇప్పుడు ఇదంతా ప్రాక్టికల్గా జరుగుతూ ఉన్నటువంటి విషయము. బాబా సంగమ యుగంలో వచ్చినారు. యాదవ్ బీ హై, కౌరవ్ బీ హై, పాండవ్ బీ హై, యోగ బల్వాలే శక్తి సైన్య. ఇప్పుడు ప్రపంచంలో యాదవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. పాండవులు అంటే యోగ బలం కలిగినటువంటి శక్తి సైన్యమైనారు. అభి తుమ్ బచ్చే జాంతే హో, शिव बाबा प्रैक्टिकल में ब्रह्मा तन में पधारे है. उस निराकार शिव का मंदिर भी है. పిల్లలకి తెలుసు ప్రాక్టికల్గా శివబాబా బ్రహ్మ శరీరంలో అవతరించినారు. నిరాకార శివునికి బ్రహ్మ శరీరము ఒక మందిరమైంది. శివరాత్రి మనాయి జాती है, परंतु गवर्नमेंट ने शिव जयंती की छुट्टी भी निकाल दी है. औरों की जयंती मनाते रहते हैं. శివరాత్రి పండగ జరుపుతారు. అయితే గవర్నమెంటు శివ జయంతికి సెలవు తీసివేసింది. వేరే వేరే జయంతిలకు సెలవు దినం ఇస్తుంది. ధర్మకి తాకత్తో హై నహీ, ఇస్లే అన్రైటియస్ అన్లాఫుల్ ఇన్సాల్వెంట్ బన్ పడే హై. ఈ ధర్మానికి శక్తి అనేది లేకుండా పోయింది. ధర్మంలో అసత్యత, నియమాలు అన్నీ కూడా చెడిపోయినాయి. నో ప్యూరిటీ, నో పీస్, నో ప్రాస్పరిటీ. పవిత్రత లేదు, సుఖము శాంతి లేదు. इसी ही भारत में 5000 वर्ष पहले जब गोल्डन जुबली थी तो प्यूरिटी, पीस, प्रॉस्परिटी थी. कभी अकाल मृत्यु भी नहीं होते थे. ఇదే భారతదేశంలో 5000 సంవత్సరాల ముందు బంగారు యుగం ఉండేది. అప్పుడు పవిత్రత, సుఖశాంతి ఉండేది. అప్పుడు అకాల మృత్యువులు కూడా లేవు. భారత్ జైసా ऊंच संपत्तिवान और कोई हो नहीं सकते है. భారత్ ఖండ్ హై సబ్సే ऊंच. భారత్ అంతా సంపన్నమైన దేశం, వేరే ఏదీ లేదు. భారత ఖండం అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది. उनकी हिस्ट्री भी बनी हुई है. पावन भी यह भारत तो पतित भी यह भारत बनता है. భారత్ పావనంగాను అవుతుంది, భారత్ పతీత్గా కూడా అవుతుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మ వాలే హీ ఏ చక్కర్ లగాకర్ శూద్ర వర్ణ మే ఆయే హై. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వాళ్ళు చక్రం తిరిగి వచ్చి శూద్రవర్ణంలో వచ్చేసినారు.
फिर शूद्र वर्ण से अब ब्राह्मण वर्ण में आए हो। देवताओं से भी ब्राह्मण वर्ण ऊंच होती है। శూద్ర వర్ణం నుంచి బ్రాహ్మణులుగా వచ్చినాము. దేవతల కంటే బ్రాహ్మణ వర్ణము చాలా గొప్పది. सतयुगी देवताओं की जो महिमा है वो बाप की महिमा से अलग है. సతయుగ దేవతల యొక్క మహిమ వేరు, శివబాబా యొక్క మహిమనే వేరు అయింది. बाप को कहते हैं ज्ञान का सागर, आनंद का सागर. देवताओं को कहेंगे सर्वगुण संपन्न. वह विकार की बात नहीं है. తండ్రికి చెప్తారు జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అననే. దేవతలకి చెప్తారు సర్వగుణ సంపన్న, 16 కళా సంపూర్ణ. అక్కడ వికారాల మాటే ఉండదు. शास्त्रों में तो बहुत गपोड़े लगा दिया है. कृष्णपुरी में भी कंस रावण आदि थे. वास्तव में तो इस समय कंसपुरी है. శాస్త్రాలలో ఎన్నో తప్పులు వ్రాస్తున్నారు. కృష్ణపురిలో కూడా కంసుడు రావణుడు ఉన్నట్లు. వాస్తవానికి ఇప్పుడు कंसपुरी अయింది. सतयुग में हो गए कृष्णपुरी. यह है संगम. इसलिए ही उन्होंने कंस, जरासंध, रावण आदि को सतयुगी देवताओं से मिला हुआ है. ఇది సంగమ యుగం అయింది. అక్కడ కంసుడు, జరాసంధుడు, రావణుడు సతయుగ దేవతలతో కలిపేస్తున్నారు. यह है आसुरी सावन सांप्रदाय. अभी तुम ఈశ్వరీయ సాంప్రదాయ బనే హో. ఇప్పుడు ఆసురీ రావణ సాంప్రదాయంలో ఉన్నాము. మనం ఈశ్వరీయ సాంప్రదాయాలుగా అవుతూ ఉన్నాము. ईश्वरीय गोद में आकर पवित्र बनना. 21 जन्म के लिए दैवी गोद में जाते हो. ఈశ్వరీయ ఒడిలోకి వచ్చి పవిత్రమయ్యి 21 జన్మలకు దైవీ ఒడిలోకి వెళ్తాము. 8 जन्म दैवी गोद, फिर 12 जन्म क्षत्रिय गोद. भारत में ही यह गाया हुआ है कि कन्या वह जो 21 कुल का उद्धार करे, सो तुम ही वह कुमारिया हो. 8 జన్మలు దైవీ ఒడిలో ఉంటాము, 12 జన్మలు క్షత్రియ ఒడిలో ఉంటాము. భారత్లో గాయనం ఉన్నది. కన్య అంటే 21 కులాలు ఉద్ధరించేవారు అనని. ఆ కుమారీలు మనమే అయినాము. अभी तुम हो ईश्वरीय कुल के. दादा है शिवबाबा, बाप है ब्रह्मा. तुम हो ब्रह्मा कुमार कुमारिया. ఇప్పుడు మనం ఈశ్వరీయ కులంలో ఉన్నాము. దాదా అంటే శివబాబా అయినారు, తండ్రి అంటే ఇక్కడ బ్రహ్మ అయినారు. మనమంతా బ్రహ్మ కుమార్ కుమారీలమైనాము. वर्षा उस बेहद के बाप से मिलता है, देने वाला वह है. ఆస్తి ఇక్కడ బేహద్దు తండ్రి నుంచి దొరుకుతుంది. ఇక్కడ ఆస్తి ఇచ్చేవారు తండ్రి అయినారు. वह तो निराकार है. राजयोग अब कैसे सिखलावे. नर से नारायण बनाने लिए जरूर साकार शरीर चाहिए. ఇక్కడ తండ్రి నిరాకార అయినారు. రాజయోగం ఎట్లా నేర్చుకునేది. నరుడి నుంచి నారాయణుడిగా అయ్యే దానికోసం ఖచ్చితంగా సాకార శరీరం భగవంతునికి కావాలి. इस परिस्थिति शरीर में आके पढ़ा रहे हैं. ये बड़े से बड़े యూనివర్సిటీ है. పరమాత్మ తండ్రి పతిత శరీరంలో వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఇది అన్నిటికంటే చాలా పెద్ద యూనివర్సిటీ అయింది. జహా స్వయం గాడ్ బయట రాజయోగ్ సిఖలాతే హే రాజాओं का రాజా బనానే. స్వయం ఇది చాలా పెద్ద యూనివర్సిటీ అయింది. ఇక్కడ స్వయం భగవంతుడు కూర్చొని రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. రాజులకే రాజుగా తయారు చేసేటటువంటి యోగం ఇది. गीता का रचयिता कृष्णा नहीं, गीता माता ने कृष्णा को जन्म दिया. सो देवता बने उनको जन्म मिला श्री बाबा से. అయితే శ్రీబాబా గీతా రచయిత అయినారు. గీతా రచయిత కృష్ణుడు కాదు. గీతా మాత ద్వారా కృష్ణ జన్మ అయింది. దేవతలకి జన్మ శివబాబా నుంచే దొరుకుతుంది. क्रिश्चियन को जन्म मिला बाइबिल से, क्राइस्ट द्वारा. तुमको भी ब्राह्मण से देवता किसने बनाया. क्रिस्टियన్స్ को జన్మ దొరుకుతుంది బైబిల్ ద్వారా, క్రైస్ట్ ద్వారా. ఇక్కడ బ్రాహ్మణ నుంచి దేవత ఎవరు మనల్ని చేసేది. శివబాబానే బ్రహ్మ ద్వారా.
ఏ తుమ్హారా హై బేహద్ కా సన్యాస్. శివబాబా బ్రహ్మ ద్వారా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనది బేహద్దు సన్యాసమైంది. వహై హద్ కా రాజయోగి సన్యాస్. అక్కడ వాళ్ళు చేసేది హద్దు సన్యాసము, రజోగుణి సన్యాసమైంది. వహ నివృత్తి మార్గ కా సన్యాస్. తుమ్కో వైరాగ్య ఆయా హై ఇస్ పురాణి చీచీ దునియాసే. అది నివృత్తి మార్గ సన్యాసమైంది. ఇక్కడ మనకి వైరాగ్యము పాత ప్రపంచం పైనుంచి కలుగుతుంది. తుమ్ జాన్తే హో కి ఏ తో అబ్ ఖతం హోనే వాలా హై, ఇస్సే తో క్యానే హమ్ స్వర్గకే రచయిత బాప్కో యాద్ కరే. పిల్లలకి తెలుసు ఈ ప్రపంచం అనేది సమాప్తమైపోతుంది. ఇక్కడ మనకి పాత ప్రపంచం పైనే వైరాగ్యం కలిగింది కాబట్టి ఇది సమాప్తం అయ్యేకి ముందే మనం స్వర్గ రచయిత తండ్రి నుంచి ఆస్తి తీసుకోవాలి, తండ్రి తలంపు చేయాలి. బాప్ కేతే హే లాడ్లే బచ్చే తుమ్ బహుత్ జన్మోం కే బాద్ ఆకర్ మిలే హే. బాబా చెప్తారు, ముద్దు బిడ్డలారా, అనేక జన్మల కంటే తర్వాత మీరు కలిసినారు. 84 జన్మ పూరే లియే హై, అబ్ తుమ్కో ఫిర్ దేవతా వర్ణమే జానా హై. 84 జన్మలు పూర్తి చేసుకున్నారు, ఇప్పుడు దేవతా వర్ణంలోకి పోవాలి. ఇస్మే పरहेజ్ भी बहुत है, అశుద్ధ చీజ్ ఖా నహీ సక్తే. ఇక్కడ పథ్యం కూడా చాలా ఉన్నది. అశుద్ధమైనటువంటి వస్తువులు ఏవి తినకూడదు. బాప్ कहते हैं मैं संगम पर आता ही हूँ, मूत पलते कपड़ों दो पावन बनाने. బాబా సంగమ యుగంలో వచ్చినారు మురికి వస్త్రాలు శుద్ధం చేసి పావనంగా చేసే కోసం. अब मौत सामने खड़ा है, यादव कौरव और पांडव भी है, तो जरूर पांडव पति भी होगा. ఇప్పుడు మృత్యు అనేది ఎదురుగా వచ్చేసింది. యాదవులు, కౌరవులు మరియు పాండవులు కూడా ఉన్నారు. तो జరూర్ పాండవ్ పతి బి హోగా. పాండవ్ పతి కూడా ఇక్కడ ఉన్నారు. పాండవ్ పతి యా పితా పరం పితాకో కహెంగే. పాండవ్ పతి అన్న పాండవ్ పిత అన్న ఒక పరమాత్మకే చెప్తారు. పాండవు మానా పండే రాహ్ బతాతే హో సుఖదాం శాంతిధామ్కి. పాండవులు అంటే గైడ్ అయినారు, మనం దారి చూపిస్తూ ఉన్నాం సుఖధామానికి, శాంతిధామానికి పోయే దారి. ఇస్లియే తుమ్కో పాండవ్ శివశక్తి సేన కహా జాత. అందుకే మనకి పాండవ శివశక్తి సైన్యం అని చెప్తారు. యాదవ్ యూరోప్ వాసీతో అప్నే హీ కుల్కా నాశ్ కర్తే హై. యాదవులు యూరోప్ వాసీలు వాళ్ళ కులాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు. भारत में है पांडव और कौरव, जिनके लिए कहते हैं कि असुर और देवताओं की युद्ध चली है. భారత్లో పాండవులు మరియు కౌరవులు వీళ్ళకే చెప్తారు, అసురులకు మరియు దేవతలకి యుద్ధం నడిచింది. తుమ్ అభితో దేవత నహీ హో బన్నా హై. పిల్లలు ఇప్పుడు దేవతలుగా కాలేదు, అవ్వాలి. శ్రీమత్ సే తుమ్ స్వర్గకే మాలిక్ బంతే హో. శ్రీమతం ద్వారా మనం స్వర్గ మాలికులుగా అవుతాము. బాకీ సబ్కి హై ఆసురి రావణ్ మత్, ఆధా కల్ప రావణ్ కి మత్ పర్ చల్తీ హై. అందరిది ఆసురి రావణ్ మత్ పైన ఉన్నారు. అర్ధకల్పం రావణ్ మత్ యొక్క నడుస్తుంది. అభి తో సారీ దునియా తమో ప్రధాన్ హై. యహ్ హై రుద్ర జ్ఞాన యజ్ఞ జహా బాప్ బయట రాజయోగ్ సిక్లాతే హై. ఇప్పుడు ప్రపంచమే తమో ప్రధానమైపోయింది. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇక్కడ తండ్రి కూర్చొని రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. రాజాయి స్థాపన హో జాతీ హై తో యహ్ వినాశ్ జ్వాల ప్రజ్వలిత్ హోతీ హై. రాజ్య స్థాపన జరుగుతూ ఉన్నది, వినాశ్ జ్వాల ప్రజ్వలితం అవుతుంది. డ్రామా అనుసార్ జో భీ శాస్త్ర హై భక్తి మార్గకే వహి నిక్కలేంగే. డ్రామా అనుసారంగా భక్తి మార్గం యొక్క శాస్త్రాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మళ్ళీ తయారవుతాయి. సన్యాసియోं के फॉलोवर्स बहुत होंगे, सभी पाप धोने गंगा पर जाते हैं. సన్యాసీలకు ఫాలోవర్స్ చాలామంది ఉంటారు. అందరూ మనుషులు వాళ్ళ పాపాలు ప్రక్షాళన చేసుకునేకి గంగా స్నానం చేస్తారు. గంగా నదితో కిసీకో పావన్ కర్ నహీ సక్తే హై. గంగలో స్నానం చేసినంత మాత్రాన అందరూ పావనం కారు. వతో పానీకే సాగర్ సే నికలీ హై. అది నీళ్లు ప్రవహించే నదులు
సముద్రం నుంచి పుట్టినటువంటి నదులు అయినాయి. జ్ఞానగంగాయే తుమ్ హో జో జ్ఞాన సాగర్ సే నికలి హై. జ్ఞానగంగలం మనమైనాము, జ్ఞానసాగర్ నుంచి పుట్టినటువంటి నదులం అయినాము. బకి గంగా కోయి పతిత్ పావన్ హోతీ నహీ హై. ఆ గంగ, నీళ్ల గంగ ఎవరిని పతితుల్ని పావనం చేయలేదు. बच्चों को फिर से భక్తి కా ఫల్ బేహద్ కా సుఖ వర్షా దేనే ఆయే హై. పిల్లలకు భక్తి యొక్క ఫలము బేహద్దు సుఖము, ఆస్తి ఇచ్చే కోసం వచ్చినారు. జో బాప్ సే ఆకర్ పడేంగే వహీ స్వర్గమే ఆయేగా. ఎవరు తండ్రి దగ్గర వచ్చి చదువుకుంటారో వాళ్ళే స్వర్గంలోకి వస్తారు. బాకీ సబ్ అప్నే అప్నే సెక్షన్ మే చలే జాయేగా. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సెక్షన్కి వెళ్ళిపోతారు. ఇస్ డ్రామా చక్రకో భీ సమజ్నా హై. ఈ డ్రామా యొక్క చక్రం గురించి తెలుసుకోవాలి. చక్రకో జాన్నే సే తుమ్ చక్రవర్తి రాజా బంతే హో. చక్రాన్ని తెలుసుకోవటం వల్ల చక్రవర్తి రాజా అవుతారు. గవర్నమెంట్ నే భీ చక్ర నికాలా హై. 3 शेर दिखाकर फिर नीचे लिखते हैं సత్యమేవ జయతే. గవర్నమెంట్ కూడా అశోక చక్రాన్ని సింబల్గా పెట్టినారు. 3 తలల సింహం చూపిస్తారు, కింద అశోక చక్రము సత్యమేవ జయతే అని వ్రాసి ఉంటుంది. శివబాబా తుమ్ సబ్ పార్వతీయోं को आकर अमर कथा सुना रहे हैं. అమర్పురి కా మాలిక్ బనానే. శివబాబా పార్వతీలకు అమర కథ వినిపించి అమర్పురికి మాలికలుగా చేస్తూ ఉన్నారు. ఇస్కో హీ సత్యనారాయణకి కథ అమర కథ కహా జాతా హై. దీనికే సత్యనారాయణ కథ అమర కథ అని చెప్తారు. ఏ కథ ఏక్ హీ బార్ సున్కర్ తుమ్ స్వర్గకే మాలిక్ బంతే హో. ఈ కథ ఒక్కసారి విని మనం స్వర్గ మాలిక్ అవుతాము. బకీ సబ్ హై దంత కథాయే. మిగిలినవన్నీ దంత కథలు అయినాయి. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. देवता वर्ण में जाने के लिए भोजन की बहुत परहेज रखनी है. देवता వర్ణానికి పోయే కోసం భోజనం యొక్క పథ్యము బాగా ఉండాలి. కోయి भी అశుద్ధ చీజ్ नहीं खानी है. ఎటువంటి అశుద్ధమైన వస్తువు తినకూడదు. పురానీ చీచీ దునియా जो भी की अब खत्म होने वाली है, इसे बेहद का वैराग्य रख स्वर्ग के रचयिता बाप को याद करना है. ఈ పాత చీచీ ప్రపంచము ఇప్పుడు ఏదైతే సమాప్తి అవ్వాలో దీనిపైన బేహద్దు వైరాగ్యం ఉండాలి. స్వర్గ రచయిత తండ్రి తలంపు చేయాలి. వరదానము. अपनी शक्तियों व गुणों द्वारा निर्बल को शक्तिवान बनाने वाले श्रेष्ठ दानी व सहज योगी भव. మన శక్తులు గుణాల ద్వారా నిర్బలంగా ఉండేటటువంటి వాళ్ళని శక్తివాన్గా తయారు చేసేటటువంటి శ్రేష్ఠ దాని వ सहयोगी भव. श्रेष्ठ स्थिति वाले सपूत बच्चों की सर्व शक्तियाँ और सर्वगुण समय प्रमाण सदा सहयोगी रहते हैं. శ్రేష్ఠ స్థితిలో ఉండేటటువంటి సుపుత్రులకు సర్వశక్తులు సర్వగుణాలు సమయ ప్రమాణంగా సదా సహయోగంగా ఉంటాయి. उनकी सेवा का विशेष स्वरूप है बाप द्वारा प्राप्त गुणों और शक्तियों का अज्ञानी आत्माओं को दान और ब्राह्मण आत्माओं को सहयोग देना. వాళ్ళ యొక్క సేవ యొక్క విశేష స్వరూపం ఇది ఇట్లా ఉంటుంది. బాబా ద్వారా ప్రాప్తి అయినటువంటి గుణాలు శక్తులు అజ్ఞాని ఆత్మల దానం ఇచ్చి ఈ బ్రాహ్మణ ఆత్మలకు సహయోగం ఇచ్చేది. నిర్బల్ కో శక్తివాన్ బనానా యహీ శ్రేష్ఠ దాన్వా సహయోగ్ హై. నిర్బలంగా ఉండేటటువంటి వాళ్ళని శక్తివాన్గా తయారు చేసేది ఇదే శ్రేష్ఠ దానము మరియు సహయోగమైంది. जैसे वाणी द्वारा मनसा द्वारा सेवा करते हो, ऐसे प्राप्त हुई गुणों और शक्तियों का सहयोग अन्य आत्माओं को दो प्राप्त कराओ. ఎట్లా మాటల ద్వారా మనసా ద్వారా సేవ చేస్తారో అదేవిధంగా ప్రాప్తి అయినటువంటి గుణాలు శక్తుల సహయోగము అన్య ఆత్మలకి ఇవ్వండి, ప్రాప్తి చేయించండి. స్లోగన్.
जो दृढ़ निश्चय से भाग्य को निश्चित कर देते हैं वही सदा निश्चिंत रहते हैं. ఎవరు దృఢ నిశ్చయంతో భాగ్యాన్ని వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారో వాళ్ళు సదా నిశ్చింతగా ఉంటారు. ఓం శాంతి. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి అనుచు తెలిపి వినుడి శివ భగవాన్, అనుచు తెలిపి వినుడి శివ భగవాన్. సర్వగుణ గణములలో పవిత్రతే మహాశ్రేష్టం. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి. పితయ తెలుపును మనకు ఆత్మదృష్టిని, భ్రాతృభావము, పవిత్ర సంస్కారము పెంచును మనకు. సహజ రాజయోగ విద్యను పరమ పితయ తెలుపును మనకు ఆత్మదృష్టిని, భ్రాతృభావము, పవిత్ర సంస్కారము పెంచును మనకు. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి. వాంఛల విడుమా శరణనుచు శివునికి, సర్వబంధాలవి శివుడే అనుమా చేరుమా శాంతిధామము. మరచిపోవుమా మృత్యులోకము అడుగడుగునను, మరచిపోవుమా మృత్యులోకము అడుగడుగునను. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి. త్యాగ తపముల సేవ చేయగా నిశ్చయముగ సులభమున శివపురిని కందువు. నిరత త్యాగ తపముల సేవ చేయగా నిశ్చయముగ సులభమున శివపురిని కందువు. మరచీహలోకద వైభోగం, మరచీహలోకద వైభోగం, కనుమాతీంద్రియపు చిరయోగం, కనుమాతీంద్రియపు చిరయోగం.
అనుచు తెలిపి వినుడి శివ భగవాన్. సర్వగుణ గణములలో పవిత్రతే మహాశ్రేష్టం. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి, మీరు యోగులు కండి, మీరు యోగులు కండి.